హలో అండి, వెల్కమ్ టు షాన్వి డైరీస్. ఇవాళ అయితే మనం ఒక న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేనైతే దానికి మందారాకులు, ఇంకా కరివేపాకు, ఇంకా అలోవెరా అనమాట, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇవైతే బయట మాకు చెట్లు ఉన్నాయి, సో దాంట్లో నుంచి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నిటిని బాగా వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో అలోవెరా, ఇంకా కరివేపాకు, ఇంకా మందారాకు, ఇంకా మెంతులు అనమాట, ఇంకా పారాషూట్ హెయిర్ ఆయిల్. నేనైతే పారాషూట్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను. సో దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అలోవెరా జెల్ అయితే పీల్ చేసుకొని తీసేసుకొని అది, ఇంకా మెంతులు, ఇంకా కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని మనం పారాషూట్ ఆయిల్లో వేసేసుకుంటున్నాం అనమాట. సో ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ ఎలా చేసుకుంటామంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అవంతా ఆయిల్ దాంట్లోకి, ఆ జ్యూస్ అనమాట, ఆకులదంతా గ్రీన్ అదంతా దాంట్లోకి వస్తుంది ఆయిల్లోకి. సో అది లైట్ గ్రీన్ అయ్యేంత వరకు మనం పెట్టుకొని మాడనివ్వకూడదు. సో లైట్ గ్రీన్ అయ్యాక మనము చల్లారిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకొని, ఇదైతే స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం మార్నింగ్ ఒక 2-3 అవర్స్ అప్లై చేసుకొని అయినా హెడ్ బాత్ చేసుకోవచ్చు, లేకపోతే నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు. 2 డేస్ అయినా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు, బాగుంటుంది. సో ఇదైతే హెయిర్ రూట్స్లో నుంచి అప్లై చేసుకోవాలి. సో ఇలా వాడితే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ కండిషనర్గా కూడా ఉంటుంది. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.